ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివానందలహరిలోని 72వ శ్లోకం గురించి అయితే మనము విందాం. ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే, శివభక్తులు ధన్యులని శంకరులు తెలిపారు. శ్లోకం అయితే విందాము. ధ్యానాంజనేన సమవ్యేక్ష తమ ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామ మంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహ తే శివతే కృతార్థాః. ఈ శ్లోకం పదవి విభాగం ఈ విధంగా చేసుకోవాలంటే, ధ్యానాంజనేన సమవ్యేక్ష తమః ప్రదేశం భిత్వా మహాబలిభిః ఈశ్వరనామతంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణం ఉద్వహంతి ఏ పాదపద్మం ఇహ తే శివ తే కృతార్థాః. ఇక టీకా గురించి విన్నాం. శివ ఓ శంకర, ధ్యానాంజనేన ధ్యానముననే, అంజనేన కాటుకతో, సమవేక్ష చూచి లెస్సగా కనిపెట్టి అని అర్థం. ఈశ్వరానామతంత్రైః శివనామ మంత్రాలని, మహాబలిభిః గొప్ప పూజోపకరణముల చేత, తమః ప్రదేశం అజ్ఞానమనే స్థలమును, భిత్వా త్రవ్వి ఏ భక్తులు దివ్యాశ్రితం దేవతల చేతను ఆశ్రయింపబడినది, భుజగభూషణం సర్పము ఆభరణముగా కలిగినది అయినా తే నీ యొక్క పాదపద్మం పాదకములను ఈ జన్మయందే ఉద్వహంతి వసిస్తున్నారు, ఎత్తుకుంటున్నారు, తే వారు కృతార్థాః జన్మ సాఫల్యమును పొందిన వారవుతున్నారు. ఇంకా తాత్పర్యత విందాం. ఈశ్వర, నిధులు వెదికేవాడు కన్నులకు అంజనం వేసుకుని అది కనిపెట్టి ఆ చోట నిధి రక్షకులైన దేవతలను పూజించి త్రవ్వి ఆ నిధిని తీసుకుని సంతోషాన్ని పొందిన విధంగా భక్తుడు ధ్యానమనే అంజనంతో మీ పాద పద్మ నిధిని కనిపెట్టి మీ నామంత్రాలతో మహాబలి ఎనర్చి ఆవరణమైన అజ్ఞానమును తొలగించి దేవతాశ్రితము భుజగభూషితము అయిన మీ పాదపద్మాలను గ్రహించి వాటిని శిరసా వహించి జన్మ సాఫల్యంగా పరమానందమును పొందుతాడు. శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుని పాదపద్మాన్ని గొప్ప నిధిగా వర్ణించారు. భూమిలో అనేక నిధులు ఉంటాయి, అందువలనే భూమిని రత్నగర్భ అంటారు. భూమిలో నిధులను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి. అలాగే శివపాదముననే నిధిని పొందాలన్నా కూడా ఎంతో కష్టపడాలి. భూమిలో నిధి ఎక్కడ ఉందో తెలియాలంటే కంటికి అంజనం రాసుకోవాలి. అంజనం అంటే ఒక విధైన ప్రత్యేక కాటుక. శివపాద నిధిని చూడాలంటే ముందుగా శివ ధ్యానం చేసి దర్శించాలి. శివధ్యానం శివనిధిని పొందడానికి అంజనం లాంటిది అన్నమాట. నిధి కనబడగానే అది మన చేతికి అందం. ఎందుకంటే నిధి భూమి బయట ఉండదు, అది రాళ్ల చేత రప్పల చేత కప్పబడి ఉంటుంది. అదీ కాక దాన్ని కొందరు దేవతల్లో లేక సర్పముల్లో కాపలా కాస్తూ ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను ఉచ్చరించి బలుల్ని సమర్పించి నిధులు రక్షించే దేవతలను ప్రసన్నులాగా చేసుకుని భూమిని తవ్వి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించి ఆ నిధులను పొందాలి. అలాగే శివపాద నిధిని ధ్యానంలో దర్శించిన మాత్రం చేతనే అది మనకు లభించదు. మన పాపాలు శివధ్యానానికి ప్రతిబంధకాలు అవుతాయి. ముందు వాటిని తొలగించాలి. ఆ తరువాత మంత్రోచ్చారణ శివనామ స్మరణాలతో శివుని చుట్టూ కాపలాగా ఉన్న ప్రమథగణాది దేవతలను ప్రసన్నులను చేసుకోవాలి. ఆ తరువాత సన్నిధిలో బ్రహ్మాది దేవతలను ఆశ్రయింపబడినది వాసుకి మొదలైన సర్పాలంకృతులతో ఉండేది అయిన శివపాద నిధిని దక్కించుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే తప్పక శివపాద నిధిని పొంది ధనులు కావచ్చని శంకరులు చెప్పారు. మొత్తంపై ఈశ్వర పాద పద్మములు లభించాలంటే ఈశ్వర ధ్యానము, ఈశ్వర మంత్ర జపం అనే వాటిని సాధనములుగా గ్రహించాలి. భగవంతుని మంత్రోచ్చారణము ద్వారా
దేవతను ప్రసన్నులను చేసుకొని పాపములని ప్రతిబంధకాలను తొలగించుకొని బ్రహ్మాది దేవతలను ఆశ్రయింపబడినది సర్పములచే అలంకరింపబడినది అయిన పరమేశ్వరుని యొక్క పాద పద్మాలను ఎవరు శిరసావహిస్తారో వారే సత్పురుషులు, ధన్యాది ధన్యాత్ములు. శివ సాక్షాత్కారం కావాలంటే ధ్యానం పంటకు రావాలి. ఈశ్వర నామాన్ని గొప్ప బలంతో జపించాలి. అజ్ఞానాన్ని మూలమట్టుగా నశింపజేయాలి. ఆ స్థితిలో ఈశ్వర సాక్షాత్కారము ఈ జన్మమందే కలుగుతుంది. శ్లోకం విన్నాం కదా, శ్లోకానికి ప్రతి పాదానికి కూడా అర్థమైతే ముందు విందాము. ముందుగా ధ్యానాంజనేన సమవ్యేక్ష, జ్ఞాన ప్లస్ అంజనేన అనగా శివ ధ్యానము అనే అంజనంతో, అంజనం అంటే భూమిలో దాచిన వస్తువును వెల్లడి చేయడానికి సమర్థమైన కాటుగా, ఈశ్వర ధ్యానం అంటే కాటుక కంటికి రాసుకుంటే శివపాదం అనే నిధి కనబడుతుందట. పూర్వులు తాము సంపాదించిన ద్రవ్యాన్ని భూమిలో పాతి పెట్టేవారు. వారు కనిపెట్టే నిధి కనబడాలంటే కంటికి కాటుకను రాసుకోవాలి. ఈ నిష్కళంక మూర్తి నిధి కానవచ్చునే, ముఖ్యమైన శారద కోదండ చింతనాంజనములే. ముక్తి అంటే నిధి కనబడాలంటే సారంగ కోదండ చింతనం అనే అంజనం కావాలని ప్రహ్లాదుడు తండ్రితో అన్నాడు. ఇక్కడ జ్ఞానాంజనేన అంటే జ్ఞానం అనే కాటుగాని కూడా పాఠాంతరంలో. తర్వాత ఇది తమః ప్రదేశం విద్వా మహాబలిపి ఈశ్వర నామతంత్రై, ఈశ్వర నామతంత్రై అనగా ఈశ్వరుని యొక్క నామమంత్రములనే మహాబలిపి అనగా గొప్పగా బలును సమర్పించి, అంటే ఆ నిధిని రక్షించే నిధి రక్షకుల అనుగ్రహమును కలిగించే పూజా ద్రవ్యాలచే. తపః ప్రదేశం అనగా అజ్ఞానం అని చీకటితో కూడిన ఇది ఉన్న ప్రదేశాన్ని భిత్వా అనగా భేదించాలి అనగా తవ్వాలి. అంజనం ద్వారా నిధి ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టి ఈశ్వర నామ మంత్రాలతో గొప్ప బలు నిచ్చి నిధిని త్రవ్వాలి. దివ్యాశ్రితం భుజగభూషణం, ఈశ్వర పాదము దివ్యాశ్రితం అనగా దేవతల చేత ఆశ్రయింపబడేది. అలాగే భుజగభూషణం అనగా సర్పము అలంకారంగా గలది. ఈశ్వరుని పాదపద్మం దేవతలచే ఆశ్రయింపబడేది. అంతేగాక సర్పభూషణం గలవాడు శివుడు. తర్వాత ఇది ఏ పాదపద్మం మిహతే శివదే కృతార్థాః ఉద్వహంతి. ఏ అంటే ఏ భక్తులు దేవతల చేత ఆశ్రయింపబడేది. సర్పము ఆభరణంగా కలిగిన వాడు అయిన తే పాదపద్మం అనగా ఈ పద్మం వంటి పాదాన్ని అనగా శివపాద పద్మాన్ని ఇహ అనగా ఈ జన్మలోనే ఉద్వహంతి అనగా శిరసావహిస్తారు, అంటే నెత్తిపై పెట్టుకుంటారు. తే కృతార్థాః అనగా ఈ వారే ధన్యులని భావము. శివ పాద ద్వంద్వాన్ని తలకెత్తుకునేవారు ధన్యులు అని శంకర్లు కథనం అన్నమాట. ఈ విధంగా మనము 72వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత 73వ శ్లోకం గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి. ఆ స్వామి అనుగ్రహణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వే జనా సుఖినో సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర.